హైదరాబాద్ శివార్లో అక్రమ నియమకులు చేస్తున్న హైడ్రా సిబ్బంది ఫైల్ ఫోటో అంటూ చూస్తా ఉన్నాం. హైడ్రాపై ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న కేబినెట్ భేటీలో నిర్ణయం. ROR 2024 కూడా ఆర్డినెన్స్. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసేటువంటి ఛాన్స్. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం అంటూ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హైడ్రా ఇప్పటి వరకు జియో 99 ద్వారా మాత్రమే కొనసాగుతున్నది. హైడ్రా చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కోర్టులో కొందరు కేసులు వేశారు. దీంతో భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో హైడ్రాతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఆస్తులు, వారసత్వ సంపద రక్షించేందుకు 2.5 నెలల కింద హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కబ్జాలపై, ముఖ్యంగా FTL బఫర్ జోన్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. హైడ్రా కూడా అంతే వేగంగా కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను విడిపిస్తున్నది. సో దీనిపైన అంటే హైడ్రా దూకుడు తగ్గించేందుకు కొంతమంది కేసులు వేసి అసలు హైడ్రాకు చట్టబద్ధతే లేదని కేసులు వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంలో హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పించిన దాంట్లో ఈ నెల 20వ తారీఖున రాష్ట్ర మంత్రిమండలి క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయానికి తీసుకొని క్యాబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వాస్తవంగా హైడ్రాను ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా మీరు అన్నట్టు ఏ నిర్మాణం అయితే జరిగిందో ఆ నిర్మాణానికి సంబంధించిన దానిలో హైడ్రా పర్మిషన్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంటే నిర్మాణాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవన్నిటిపైన కూడా ఒక నిఘా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.